తెలంగాణలో ఎరువుల కొరతను 10 రోజుల్లో నివారించకపోతే రాజీవ్ రహదారిని నిర్బంధిస్తామని గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. ఎరువుల కొరతను నిరసిస్తూ రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో రాస్తారోకో నిర్వహించారు. గజ్వేల్లో రాక్ పాయింట్ ఓపెన్ చేయకపోతే రైతుల తరపున భారీ ఎత్తున పోరాడతామని హెచ్చరిస్తున్న వంటేరు ప్రతాప్ రెడ్డితో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. సిద్దిపేట జిల్లాలో ఎరువుల ఆందోళన తీవ్ర స్థాయికి చేరుతున్నది. గత కొద్ది రోజులుగా రైతులకు ఎరువులు, యూరియా, మసాలా లాంటి ఏవి కూడా అందకపోవడంతో రైతులు ఆందోళన బాట పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లాలో ఎక్కడ చూసినా రైతులు యూరియా షాపులు ఎదుట బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళా గతంలో లాగా చెప్పులు లైన్లో పెట్టి నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ యూరియా ఆందోళనపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు అటు కరీంనగర్, హైదరాబాద్ రాజీవ్ రహదారిని దిగ్బంధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం వంటేరు ప్రతాప్ రెడ్డి మనతో ఉన్నారు. యూరియా ఆందోళనపై వారు ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొద్ది రోజులుగా జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా కనిపిస్తుంది. రైతులు కూడా తీవ్ర ఆందోళన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిణామాలను ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లాస్ట్ ఇయర్ కూడా యూరియా షార్టేజ్ వచ్చింది. కనీసం ప్రభుత్వం ఈ సంవత్సరం అన్నా యూరియా షార్టేజ్ లేకుండా మార్చిలో ఇండెంట్ చేసుకొని మార్చిలో ఈ రైతాంగానికి, తెలంగాణ రాష్ట్రానికి గతంలో ఎంత యూరియా తెచ్చారు, డిఏపి ఎంత తెచ్చారు, విత్తనాలు ఎంత తెచ్చారు, కరెంట్ ఏ విధంగా ఇవ్వాలి, రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి, రైతు బీమా ఎప్పుడు ఇవ్వాలి, కనీసం ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు. దానివల్లనే ఇలా ఈ పరిస్థితి దాపురించింది. మేము గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గజ్వేల్లో రేక్ పాయింట్ ఓపెన్ చేసి ఈ ప్రాంతం నుండి ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, అదేవిధంగా కరీంనగర్, సిద్దిపేట్, జన్గాం, గజ్వేల్ ప్రాంత రైతాంగానికి యూరియా సబ్సిడీగా ఇచ్చేవాళ్ళు. ఇలా అట్లాంటిది మా గజ్వేల్ రైతులే వచ్చి రోడ్ల మీద పాసు పుస్తకాలు పట్టుకొని రైతు ఇలా భార్యను తీసుకొచ్చి బిడ్డను స్కూల్ పంపకుండా, కొడుకును స్కూల్ పంపకుండా పాస్ పుస్తకం పట్టుకొచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ తీసుకుంటున్నారు. దానివల్ల వర్షం పడుతుంటే కూడా తడిసిపోయి ఉండడం వల్ల జ్వరాలు వస్తూ ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితులలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి కన్నువిప్పు కలగాలి, రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి, రైతుల పక్షాన నిలబడాలి అని ఆ ఉద్దేశంతో ఇలా రాజీవ్ రహదారిని దిగ్బంధం చేసినాం. ఇలా పోలీసు వాళ్ళు హెచ్చరించినప్పుడు కూడా, పోలీసు వాళ్ళు కేసులు పెట్టినప్పటికీ కూడా భయపడే సమస్య లేదు, రైతుల పక్షాన నిలబడతామని చెప్పి ఇలా రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తున్నాం. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా అల్టిమేటం ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు నేను కొత్త కాదు, నీవు నాకు కొత్త కాదు, మనకు పోరాటం అంటే మనకేమీ ఇబ్బంది కాదు. పోరాటం చేయడంలో మన రక్తంలోనే పోరాటం చేసే నైజం ఉంది. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నా, మా కేసీఆర్ గారు ఓపెన్ చేసినటువంటి రేక్ పాయింట్ను వెంటనే మీరు పునరుద్ధరించండి. ఈ ప్రాంతానికి, సౌత్ తెలంగాణ మొత్తం కూడా ఈ ప్రాంతం నుండి రైతాంగానికి యూరియా సప్లై చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చేయకుంటే రాజీవ్ రహదారిని మొత్తం దిగ్బంధం చేసి ఎక్కడికక్కడ ఒక వెహికల్ కూడా పోకుండా చేస్తాం. దానికి పూర్తిగా నైతిక బాధ్యత ప్రభుత్వం వహించాలి. ఇలా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? వచ్చిన యూరియా మొత్తం మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఎత్తుకపోతున్నారు. వివేక్ మినిస్టర్లు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు. మా జిల్లా మినిస్టరు, మళ్ళా ఈ ఇన్ఛార్జ్ మినిస్టర్, వీళ్ళిద్దరు కలిసి వచ్చిన యూరియా సిద్దిపేటకి ఇవ్వకుండా కరీంనగర్ ఎత్తుకపోతున్నారు. యూరియా దొంగలు ఎవరంటే పొన్నం ప్రభాకర్ గౌడ్, యూరియా దొంగలు ఎవరంటే వివేక్ గారు. మరి ఇలాంటి సందర్భంలో రోడ్డు మీద కూకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేము మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, జిల్లా మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యాగన్స్ ద్వారా యూరియా గజ్వేల్కి రావాలి. వస్తే కనుక ఓకే, రాలేకుంటే వంటి మామిడి, ములుగు, అదేవిధంగా గౌరారం, ప్రజ్ఞాపూర్, సింగాయపల్లి, రిమ్మనగూడ్, కొడకండ్ల, కుగునూరుపల్లి, తిమ్మారెడ్డిపల్లి, కొండపా గేటు, దుద్దెడ, సిద్దిపేట కలెక్టరేట్ వరకు ఎక్కడికక్కడ వంట వార్పు కార్యక్రమం ఏర్పాటు చేసి రైతులు మొత్తం రోడ్ల మీద పండుకుంటారు. అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చే వరకు వదిలిపెట్టే సమస్యలు. రాబోయే 10 రోజుల్లో ప్రభుత్వం ఎరువుల సమస్యలను పరిష్కరించకపోతే తమ ఆందోళన తీవ్ర స్థాయిలో ఉండబోతుందని, రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.